ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. వైసీపీ ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యమాన్ని అణిచివేయడం దుర్మార్గమని, న్యాయమైన సమ్మె డిమాండ్స్ను పరిష్కరించాలని, వారికి వేతనాలు పెంచే వరకు మేము అండగా ఉంటామని తెలుగుదేశం ప్రజా సంఘాలు ఉంటాయని మాజీ శాసనసభ్యులు నార్పశెట్టి పాపారావు అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శి పట్టణ అధ్యక్షులు యాదగిరి వాసు, మహిళా నాయకురాలు ఎం శోభారాణి, జిల్లా ఉపాధ్యక్షులు సంగా తిరుపతిరావు, క్లస్టర్ నాయకులు మధు, కనకం సైదా, జూపల్లి కోటేశ్వరరావు, కౌన్సిలర్లు పసుపులేటి దత్తాత్రేయ, ఇత్తడి దినకర్ తదితరులు పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సమ్మెకి అంగన్వాడీ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు ఏ తిరుపతమ్మ, రావెల్ల అజిత నాయకత్వం వహించగా, నాయకులు కె బాలమ్మ, జయమ్మ, ప్రశాంతి, షేక్ ఫాతిమా, దేవిబాయ్, నాగలక్ష్మి, పద్మావతి, కొమ్మిశెట్టి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మినీ సెంటర్స్ మెయిన్ సెంటర్స్ గా